వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సంస్థల నుండి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన విలువైన సమాచారాన్ని మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఐప్యాడ్ వంటి వాటిల్లో భద్రపరుచుకుంటున్నారు. హ్యాకింగ్ అంటే కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ లేదా ఒక సింపుల్ యాప్లో ఉండే లూప్ హోల్స్ లేదా వల్నరబిలిటీస్ని తెలుసుకుని వాటి ద్వారా కంప్యూటర్కి హాని కలిగించటం. హ్యాకింగ్కి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, పర్మిషన్ లేకుండా కంప్యూటర్లో ఉండే డేటాని యాక్సెస్ చేయటం, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన సెన్సిటివ్ డేటాని లీక్ చేయటం, లేదా ఒక యూజర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్ వంటివి తెలుసుకోవడం వాటిని హ్యాకింగ్ అంటారు. ఈ హ్యాకింగ్ అనేది రెండు రకాలు: అనెథికల్ అంటే అనైతిక హ్యాకింగ్ మరియు ఎథికల్ అంటే నైతిక హ్యాకింగ్. ఇంటర్నెట్ మరియు ఈ-కామర్స్కు జనాదరణ పెరగడంతో హానికరమైన అనైతిక హ్యాకింగ్ గురించి చాలా మందికి అవగాహన ఉంది. అనైతిక హ్యాకింగ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం విలువైన సమాచారం లేదా ఆర్థిక లాభాలను దొంగిలించటం. అనెథికల్ హ్యాకింగ్ చేసి దొరికిపోతే ఫైన్ పే చేయటం, అలాగే కొన్నిసార్లు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పర్మిషన్ తీసుకుని చేసే హ్యాకింగ్ ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. హ్యాకర్స్ మన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి నుండి భద్రత కల్పిస్తూ మన సమాచార భద్రతలో ఉన్న లోపాల్ని సవరించడం, హ్యాకర్స్ నుండి వచ్చే ముప్పుల నుండి రక్షించడం ఎథికల్ హ్యాకర్స్ చేసే పని. ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ నేర్చుకోవడానికి కావలసిన ఎలిజిబిలిటీ ఏంటంటే, ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. కానీ డిప్లొమా అయినా, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా బీఎస్సీ పూర్తి చేసిన వారికి ఈ కోర్స్ త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి కంప్యూటర్ నెట్వర్కింగ్, లైనెక్స్, యూనిక్స్, విండోస్ వంటి ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుండాలి. ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ సర్వర్స్ మరియు హ్యాకింగ్ టూల్స్ గురించి కూడా తెలుసుండాలి. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ మూడు రకాలు: వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ మరియు గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఎథికల్ హ్యాకింగ్ యొక్క అభ్యాసాన్ని వైట్ హ్యాట్ హ్యాకింగ్ అంటారు. కంపెనీస్ వాళ్ళు యూజ్ చేసే కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ లేదా నెట్వర్క్లో ఉండే లూప్ హోల్స్ తెలుసుకోవడానికి ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ని అపాయింట్ చేసుకుంటారు. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అనేది వైట్ హ్యాట్కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ భద్రతా ఉల్లంఘనలతో కూడిన పద్ధతులను అనుసరిస్తుంది. సమాచారాన్ని నాశనం చేయడానికి అక్రమ పద్ధతులను ఉపయోగించడం, కొన్నిసార్లు సమాచారాన్ని తెలుసుకుని బ్లాక్మెయిల్ చేయటం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ చేసే పని. గ్రే హ్యాట్ హ్యాకర్స్ మీ సిస్టమ్ హ్యాక్ చేయడానికి అనుమతి అడగరు, కానీ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ మీ సమాచారాన్ని దొంగలించినట్లు గ్రే హ్యాట్ హ్యాకర్స్ చేయరు. సరదా కోసమో లేదా సిస్టమ్ ఓనర్కి థ్రెట్ ఉందని చెప్పడమో చేస్తుంటారు. వీరి వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదు. అలాగే సూసైడ్ హ్యాకర్స్, వీరి పనేంటంటే పెద్ద కంపెనీస్ని, ఆర్గనైజేషన్స్ని బెదిరించడం లేదా దివాలా తీసేలా చేయడం. వీరు జైలుకి వెళ్లడానికి, ఫైన్ కట్టడానికి అన్నిటికీ తెగించి ఉంటారు. వీరికి ఉండే ఒకే ఒక్క ఇంటెన్షన్ ఏంటంటే కంపెనీస్ని దివాలా తీసేలా చేయడం. గ్రే హ్యాట్ హ్యాకింగ్ అయినా, బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అయినా ఇల్లీగల్. అందుకోసమే ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్ అవ్వాలి. ఒక ఎథికల్ హ్యాకర్ తన పని మొదలు పెట్టడానికి ఆర్గనైజేషన్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. సిస్టమ్ లేదా నెట్వర్క్లో కనిపించే భద్రతా ఉల్లంఘనలు మరియు అవి కలిగించే హాని ఏంటో చెప్పాలి. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ వలన వారు చేసే పనేంటో ఎవ్వరి దగ్గర వ్యక్తపరచకూడదు. గుర్తించిన లొసుగుల ద్వారా హానికరమైన హ్యాకర్లు వ్యవస్థలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్స్ ఏంటంటే, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఈసీ కౌన్సిల్, GIAC సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టర్ బై SAN అండ్ GIAC, సర్టిఫైడ్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఈసీ కౌన్సిల్, సర్టిఫైడ్ ఇంట్రూషన్ అనలిస్ట్ GCIA. వీటిలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని మాత్రమే ఈ కోర్సులో జాయిన్ చేసుకుంటారు. ఎథికల్ హ్యాకింగ్లో నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏంటంటే, సైబర్ ఎథిక్స్ హ్యాకింగ్ ఇంట్రొడక్షన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, స్కానింగ్, గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్, వైరస్, వార్మ్స్, వైరస్ అనాలిసిస్, ట్రోజన్స్ అండ్ బ్యాక్డోర్స్, స్నిఫర్స్ అండ్ కీలాగర్స్, సోషల్ ఇంజనీరింగ్, ఈమెయిల్, DNS, IP స్పూఫింగ్, హనీపాట్స్, సిస్టమ్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీ. వెబ్సైట్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీలో వల్నరబిలిటీ రీసెర్చ్, SQL ఇంజెక్షన్, XSS అటాక్స్ అండ్ కౌంటర్ మెజర్స్, LFI RFI అటాక్స్ అండ్ కౌంటర్ మెజర్స్, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వల్నరబిలిటీస్, బఫర్ ఓవర్ఫ్లో అండ్ సెషన్ హైజాకింగ్ అటాక్, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఎక్స్ప్లాయిట్ రైటింగ్, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్. మొబైల్ అండ్ వైర్లెస్ సెక్యూరిటీలో వైర్లెస్ హ్యాకింగ్ అండ్ సెక్యూరిటీ, SMS ఫార్జింగ్ అండ్ కౌంటర్ మెజర్స్ వంటి సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటారు.
ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్న వారికి ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఎథికల్ హ్యాకర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, పెనిట్రేషన్ టెస్టర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, సెక్యూరిటీ కన్సల్టెంట్. జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే విప్రో, రిలయన్స్, గూగుల్, యాక్సెంచర్, డెలాయిట్, కేపీఎంజీ, ఇన్ఫోసిస్, ఐబిఎం, సెక్యూరిటీ ఏజెన్సీస్, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, టెలికమ్యూనికేషన్ సెక్టర్స్, ఇమిగ్రేషన్ సర్వీసెస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అవేంటంటే DOEACC Calicut, PG Diploma in Information Security and System Administration, University of Madras, MSc in Cyber Forensic and Information Security, SRM University, MTech in Information Security and Computer Forensic. సొంతంగా కూడా ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ డెవలప్ చేసుకోవచ్చు. బేసిక్ హ్యాకింగ్ టెక్నిక్స్, స్కానింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్లో ముప్పు ముందే ఊహించడం, పాస్వర్డ్ క్రాకింగ్, డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్, SQL ఇంజెక్షన్, బఫర్ ఓవర్ఫ్లో టెక్నిక్ వంటి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్కి 5 లక్షలతో ప్రారంభం కావచ్చు. మీకు ఇంకా హ్యాకింగ్ గురించి తెలుసుకోవాలనుంటే కమెంట్ చేయండి. ఫేజెస్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్, రికానిసెన్స్, ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో గ్రాఫిక్ డిజైనింగ్, SAS, మెడికల్ కోడింగ్ వంటి కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.